మహారాష్ట్ర రాజకీయాల్లో పవర్ లేని పాలిటిక్స్ ఉండొచ్చు, కానీ పవర్ లేని పాలిటిక్స్ ఉండవని మరోసారి రుజువైంది. ఘోర విమాన ప్రమాదం కేవలం అజిత్ పవార్ ప్రాణాలనే కాదు, మహారాష్ట్ర రాజకీయ రూపురేఖల్నే పూర్తిగా మార్చేసింది. నిన్నటి వరకు బాబాయ్ అబ్బాయి మధ్య హోరాహోరీ యుద్ధం నేడు కన్నీటి సాక్షిగా ఒకటవుతున్నటువంటి రక్త సంబంధం. అధికారం కోసం కుటుంబం చీలిపోయిందన్నది ఎంత నిజమో, ఆ అధికారాన్ని కాపాడుకోవడానికి ఇప్పుడు శరద్ పవార్ మంత్రాంగంతో మళ్ళీ ఒకటవుతోందన్నది అంతకంటే పచ్చి నిజం. మనిషి పోయినా మరాఠా గడ్డపై పవార్ మార్క్ మాత్రం చెరిగిపోదు. అజిత్ లేని లోటు తెర వెనుక పెద్ద ఆయన వేస్తున్నటువంటి కొత్త స్కెచ్. అసలు మహారాష్ట్రలో ఇప్పుడు ఏం జరుగుతోంది? ఇది కేవలం విషాదమా లేక సరికొత్త రాజకీయ వ్యూహమా? ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. మరాఠా రాజకీయాలకు గుండెకాయ, దశాబ్దాలుగా పవార్ కుటుంబానికి కంచుకోటగా నిలిచిన ఈ గడ్డ నేడు తన ముద్దుల బిడ్డను, తన దాదాను కోల్పోయి మూగబోయింది. జనవరి 28, 2026 మహారాష్ట్ర చరిత్రలో ఒక చీకటి రోజుగా లిఖించబడింది. ఎవరినైతే బారామతి ప్రజలు తమ ఇంట్లో మనిషిగా, ఆపద్బాంధవుడిగా కొలుచుకుంటారో ఆ అజిత్ పవార్ సొంత గడ్డపైనే ప్రాణాలు విడవడం విధి ఆడిన వింత నాటకం. అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న ఆయన చుట్టూనే రాజకీయం తిరిగేది. ముక్కుసూటి మనిషిగా, మాట తప్పని నాయకుడిగా పేరున్న అజిత్ ఇక లేరన్న వార్తను జీర్ణించుకోవడం ఆ కుటుంబానికే కాదు, యావత్ రాష్ట్ర ప్రజానీకానికి కష్టంగా మారింది. ప్రమాదం జరిగిన తీరు, కాలి బూడిదైన విమాన శకలాలు చూస్తుంటే అధికారం, హోదా, ఆస్తులు ఏవీ మృత్యువు ముందు నిలవలేవన్న కఠిన సత్యం మరోసారి కళ్లకు కట్టినట్లయింది. ఈ విషాదం కేవలం ఒక కుటుంబానిది కాదు, ఇది మహారాష్ట్ర రాజకీయ అస్తిత్వానికి తగిలిన కోలుకోలేని దెబ్బ. రాజకీయాల్లో పవార్ అనే పేరుకు ఉన్న బరువు ఏంటో ఢిల్లీ పీఠానికి కూడా తెలుసు. శరద్ పవార్ నీడలో ఎదిగిన అజిత్ పవార్ క్రమంగా తనకంటూ ఒక సొంత సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు. 2019లో తెల్లవారుజామున ప్రమాణ స్వీకారం చేసినా, 2023లో బాబాయిని ఎదిరించి వేరు కుంపటి పెట్టినా అదంతా ఆయనలోని అధికార కాంక్ష అని కొందరు, రాజకీయ చతురత అని మరికొందరు విశ్లేషించారు. కానీ ఏది ఏమైనా అధికారం, ప్రజాసేవ మాటున 6 సార్లు ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన రికార్డు ఆయన సొంతం. ఆయన మరణంతో పార్టీలో, కుటుంబంలో ఉన్న అంతర్గత విభేదాలకు, ఆధిపత్య పోరుకు ఒక్కసారిగా ఫుల్ స్టాప్ పడింది. నిన్నటి వరకు ప్రత్యర్థులుగా ఉన్న బాబాయ్ అబ్బాయి వర్గాలు ఇప్పుడు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాయి. అధికారం కోసం కొట్టుకున్న చేతులే ఇప్పుడు అస్థికలు పట్టుకోవడానికి ఏకమయ్యాయి. అజిత్ పవార్ ఒక మాస్ లీడర్, కార్యకర్తలకు దాదా. తెల్లవారుజామునే పనులు మొదలుపెట్టడం, ఫైళ్లను చకచకా క్లియర్ చేయడం, ముక్కుసూటిగా మాట్లాడడం ఆయన నైజం. అలాంటి నాయకుణ్ణి నమ్ముకుని శరద్ పవార్ లాంటి దిగ్గజాన్ని కాదని బయటకు వచ్చిన ఎమ్మెల్యేల పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా మారింది. వారంతా ఇప్పుడు రాజకీయ అభద్రతా భావంలో కూరుకుపోయారు. అటు బీజేపీలో పొత్తులో కొనసాగాలా లేక తిరిగి సొంత గుట్టికి చేరాలా అన్న మీమాంస వారిని వెంటాడుతోంది. ఈ పరిణామాలే ఇప్పుడు మహారాష్ట్రలో అతిపెద్ద రాజకీయ ఏకీకరణకు దారి తీస్తున్నాయి. అజిత్ వర్గం ఎమ్మెల్యేలకు ఇప్పుడున్న ఏకైక మార్గం మళ్లీ పవార్ కుటుంబ గొడుగు కిందకు రావడమే. శరద్ పవార్ కూడా ఈ విషయాన్ని గ్రహించారు. తన తమ్ముడి కొడుకు పోయాడన్న బాధ గుండెల్లో ఉన్నా రాజకీయ నాయకుడిగా తన బాధ్యతను ఆయన విస్మరించలేదు. చెదిరిన తన కుటుంబాన్ని, చీలిపోయిన తన పార్టీని ఏకం చేయడానికి ఇదే సరైన సమయమని ఆ చాణక్యుడికి తెలుసు. భారత రాజకీయాల్లో సానుభూతికి ఉన్న శక్తి అపారం. ఇందిరాగాంధీ నుంచి రాజీవ్ గాంధీ వరకు మరణం తర్వాత వచ్చే సానుభూతి పవనాలు చరిత్రనే మార్చేశాయి. ఇప్పుడు మహారాష్ట్రలోనూ అదే జరగబోతోంది. అజిత్ పవార్ సతీమణి, రాజ్యసభ సభ్యురాలు సునేత్రా పవార్ను ముందుపెట్టి రాజకీయం నడపడానికి రంగం సిద్ధమైంది. ఆమెకు పార్టీ పగ్గాలు అప్పగించడం ద్వారా అజిత్ పవార్ పై ప్రజల్లో ఉన్న ప్రేమని, సానుభూతిని ఓట్లుగా మలుచుకోవచ్చు. ఇప్పటికే ఆమె బారామతి నుంచి రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు. భర్త మరణం తర్వాత రాష్ట్రంలోని మహిళా లోకం మొత్తం ఆమెకు అండగా నిలబడింది. ఈ ఎమోషనల్ కనెక్ట్ ని వాడుకోవడంలో పవార్ కుటుంబం ఏమాత్రం వెనక్కి తగ్గదు. సునేత్రా పవార్ కు బాధ్యతలు ఇవ్వడం అంటే పరోక్షంగా పార్టీని మళ్లీ ఏకం చేయడమే. అజిత్ వర్గం ఎమ్మెల్యేలు కూడా ఆమె నాయకత్వాన్ని, శరద్ పవార్ ఆశీస్సులను కాదనలేరు. తద్వారా అధికారం చేజారిపోకుండా కుటుంబం చేతిలోనే ఉండేలా ఒక పకడ్బందీ వ్యూహాన్ని అమలవుతోంది.
85 వయసులోనూ శరద్ పవార్ రాజకీయ ఉత్సాహం ఏమాత్రం తగ్గలేదు. అజిత్ పవార్ మరణం ఆయనను వ్యక్తిగతంగా కృంగదీసినా రాజకీయంగా ఆయన మరింత అప్రమత్తమయ్యారు. ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకోవడం, ఆ వెంటనే కుటుంబ సభ్యులందరినీ ఒకే తాటిపైకి తీసుకురావడం ఇవన్నీ ఆయనలోని స్థితప్రజ్ఞతకు నిదర్శనాలు. పార్టీ రెండుగా విడిపోయినా ఫ్యామిలీ మాత్రం ఒక్కటే అని ఆయన గతంలో చెప్పిన మాటలిప్పుడు అక్షర సత్యాలుగా మారుతున్నాయి. అజిత్ పవార్ లేని లోటును పూడ్చడానికి ఆయన కుమారులను భార్యను కలుపుకొని పోవాలని శరద్ పవార్ నిర్ణయించుకున్నారు. తద్వారా అజిత్ వర్గంలోని తిరుగుబాటు ఎమ్మెల్యేలను మళ్లీ తన వైపు తిప్పుకోవచ్చు. రాబోయే రోజుల్లో జరగబోయే రాజకీయ పరిణామాలకు స్క్రీన్ ప్లే డైరెక్షన్ అంతా సిల్వర్ ఓక్ నుంచే, అంటే ఆయన నివాసం నుంచే జరగబోతోంది. అజిత్ పవార్ ఎన్డీఏ కూటమిలో చేరడం వల్ల మహారాష్ట్రలో బీజేపీకి పెద్ద ఊరట లభించింది. కానీ ఇప్పుడు ఆయన లేరు. ఇది బీజేపీకి, ముఖ్యంగా దేవేంద్ర ఫడ్నవీస్, ఏక్నాథ్ షిండేలకు మింగుడు పడని విషయం. అజిత్ పవార్ ఉన్నంతకాలం ఆయన వ్యక్తిగత చరిష్మాతో ఎమ్మెల్యేలను పట్టుకుని ఉన్నారు. ఇప్పుడు ఆయన లేకపోవడంతో ఆ ఎమ్మెల్యేలు బీజేపీ మాట వింటారా, లేక మాకు పవార్ సాహెబ్ కావాలి అంటూ వెళ్లిపోతారా అన్నది సందేహమే. ఒకవేళ ఎన్సీపీ రెండు వర్గాలు విలీనమైతే మహారాష్ట్రలో బీజేపీ బలం గణనీయంగా తగ్గుతుంది. సానుభూతి పవనాలు పవార్ కుటుంబం వైపు వీస్తే అది అధికార కూటమికి పెద్ద దెబ్బే. అందుకే ఢిల్లీ పెద్దలు కూడా అప్రమత్తమయ్యారు. ప్రధాని మోదీ, అమిత్ షాలు అజిత్ మరణానికి సంతాపం తెలపడమే కాదు, అంతర్గతంగా మహారాష్ట్ర రాజకీయాలపై దృష్టి సారించారు. అజిత్ లేని ఎన్సీపీని తమ వైపు ఉంచుకోవడం ఎలా అనేదే ఇప్పుడు వారి ముందున్న పెద్ద సవాలు. వర్తమాన రాజకీయ పరిస్థితులు ఒక విచిత్రమైన మలుపు తీసుకున్నాయి. అజిత్ పవార్ బతికున్నప్పుడు విలీనం అసాధ్యమనిపించింది. కానీ ఆయన మరణం తర్వాత ఎన్సీపీ శరద్ పవార్ వర్గం, ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం విలీనం అనేది కేవలం ఊహాగానం కాదు, అది ఒక చారిత్రక అవసరం. అజిత్ అనుచరులకు రాజకీయ భవిష్యత్తు కావాలంటే శరద్ పవార్ అండ కావాలి. శరద్ పవార్ కు కోల్పోయిన వైభవం కావాలంటే అజిత్ ఎమ్మెల్యేలు కావాలి. ఈ పరస్పర అవసరం రెండు పార్టీలను ఒక్కటి చేయబోతోంది. అజిత్ ఆశయాల సాధన కోసం అందరం ఒక్కటవుదామనే నినాదంతో త్వరలోనే భారీ బహిరంగ సభ జరిగే అవకాశాలు లేకపోలేదు. ఇది పవార్ కుటుంబం వేస్తున్న మాస్టర్ ప్లాన్. ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులని చెప్పుకుంటాం, కానీ వాస్తవానికి రాజకీయాలు కొన్ని కుటుంబాల చేతుల్లోనే బందీ అయి ఉంటాయి. పవార్ కుటుంబం ఇందుకు మినహాయింపు కాదు. బహుశా అతిపెద్ద ఉదాహరణ అజిత్ పవార్ కుమారుడు పార్థ్ పవార్ గతంలో ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ ఇప్పుడు తండ్రి మరణంతో ఆయనకు రాజకీయంగా పునర్జన్మ లభించినట్లే. కుటుంబంలోని యువతరం అంటే రోహిత్ పవార్, పార్థ్ పవార్, జై పవార్ అంతా ఇప్పుడు పెద్దాయన శరద్ పవార్ గొడుగు కిందకు వస్తున్నారు. బ్లడ్ ఈజ్ థిక్కర్ దాన్ పాలిటిక్స్ అని వీరు నిరూపిస్తున్నారు. బయట ప్రపంచానికి వారు వేరువేరుగా కనిపించినా ఆస్తులు, అధికార పంపకాల్లో వారు ఒకటే. అజిత్ పవార్ మరణం వారిని మరింత దగ్గర చేసింది. అంటే పవార్ కుటుంబం బలహీనపడిందని ఎవరైతే సంబరపడ్డారో వారికిప్పుడు నిద్రపట్టని రాత్రులు మొదలయ్యాయి. అజిత్ పవార్ లేని మహారాష్ట్ర రాజకీయాలను ఊహించుకోవడం కష్టమే అయినా తప్పదు. ఆయన లేని లోటుతో ప్రభుత్వంలో వేగం తగ్గొచ్చు, కానీ రాజకీయంగా మాత్రం వేగం పెరగనుంది. రాబోయే రోజుల్లో మహారాష్ట్రలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారబోతున్నాయి. ఎన్సీపీ విలీన ప్రక్రియ పూర్తయితే మహావికాస్ అఘాడీ కూటమి మళ్లీ బలపడుతుంది. అప్పుడు అధికార పక్షమైన మహాయుతి కూటమి ఆత్మరక్షణలో పడక తప్పదు. అజిత్ పవార్ మరణం ఒక రకంగా మహారాష్ట్ర రాజకీయాలను మళ్లీ పవార్ వర్సెస్ అదర్స్ గా మార్చేసింది. అధికారం ఎవరిదైనా కింగ్ మేకర్ మాత్రం పవార్ కుటుంబమే అని మరోసారి రుజువు కాబోతోంది. వాస్తవంగా అజిత్ పవార్ జీవితం ఒక తెరిచిన పుస్తకం. అందులో విజయాలు ఉన్నాయి, వివాదాలు ఉన్నాయి, తిరుగుబాటు ఉంది, రాజీ ఉంది. కానీ అన్నింటికీ మించి తన ప్రజల పట్ల, తన నేల పట్ల మమకారం ఉంది. ఆయన మరణం విషాదకరమే అయినా ఆయన సృష్టించిన రాజకీయ అలజడి మాత్రం ఇప్పట్లో చల్లారదు. పవార్ కుటుంబం మళ్లీ ఏకం కావడం, సునేత్రా పవార్ నాయకత్వ పగ్గాలు చేపట్టడం, శరద్ పవార్ మార్గనిర్దేశనం ఇవన్నీ చూస్తుంటే ఒక విషయం స్పష్టమవుతోంది. మనుషులు పోతారు, కానీ పవర్ మాత్రం ఆ కుటుంబం దాటిపోదు. ఇది అజిత్ శకం ముగింపు కాదు, పవార్ పాలిటిక్స్ లో సరికొత్త అధ్యాయం ఆరంభం.
విధిరాత ముందు ఎంతటి నాయకుడైనా తలవంచక తప్పదని అజిత్ పవార్ మరణం గుర్తు చేస్తే ఆ విషాదాన్ని కూడా రాజకీయ శక్తిగా మార్చుకోవడంలో పవార్ కుటుంబం ఆరితేరిపోయిందని ప్రస్తుత పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఒకవైపు కన్నీళ్లు, మరోవైపు కలుస్తున్న రెండు పార్టీలు, మధ్యలో అధికారం. అంతిమంగా జెండాలు మారినా అజెండాలు మారినా మహారాష్ట్ర రాజకీయ రిమోట్ కంట్రోల్ మాత్రం తిరిగి సిల్వర్ ఓక్ చేతిలోకి వెళ్తోంది. ఎస్, అజిత్ దాదా లేని లోటును పెద్దాయన శరద్ పవార్ చాకచక్యం, సునేత్రా పవార్ సానుభూతి ఎలా భర్తీ చేయబోతున్నాయో కాలమే నిర్ణయిస్తుంది.